ఇక జగన్ నివాసం దగ్గర నుంచి మా రిపోర్టర్ మరింత సమాచారం అందించడానికి రెడీగా ఉన్నారు. విజయ్ కుమార్. థ్యాంక్ యూ లక్ష్మీ వర్మ. మనం చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా రాజంపేట ఎమ్మెల్యే మేడం మల్లికార్జున రెడ్డి పార్టీలో వేరే పార్టీ మాట్లాడని తెలిసింది. అయితే ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నట్లు కూడా తెలిసింది. అయితే గతంలో చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ శిల్ప చక్రపాణి రెడ్డి టైప్లో రాజీనామా చేసి పార్టీలోకి రావాలని జగన్ సూచించినట్టు కూడా తెలిసింది. అదేవిధంగా ఈ రోజు మరికొద్ది క్షణాల్లోనే ఈ యొక్క రాజంపేట ఎమ్మెల్యే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అసలు వైసీపీలోకి వలసలు వస్తున్నాయి. అసలు రాజంపేట ఎమ్మెల్యేనా ఇంకా మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ఎవరైనా నాయకులు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ నాయకులు పార్థసారథి గారు. సార్ చెప్పండి, ఇప్పుడు మేడం మల్లికార్జున రెడ్డి వైసీపీ తీసుకుంటున్నారు, ఆయనైనా ఇంకెవరైనా నాయకులు మీకు టచ్లో ఉన్నారా? దాని గురించి నాకు పూర్తి సమాచారం లేదు. మల్లికార్జున రెడ్డి గారు మన పార్టీలో చేరుతున్నారనే వార్త సంతోషదాయకం. వారిని ఆహ్వానిస్తాం. రాజకీయ విలువల పట్ల మా నాయకుడికి ఉన్న చిత్తశుద్ధి ఏదైతే మీరు ఇందాక చెప్పారో, మల్లికార్జున రెడ్డి గారిని రాజీనామా చేసి మా పార్టీలోకి రమ్మన్నారని, అదే నిదర్శనం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అమరావతిలో తెలుగుదేశం పార్టీలోనే, తెలుగుదేశం సర్కిల్స్లోనే బహిరంగంగా చర్చ జరుగుతూ ఉంది. చాలామంది వెళ్ళిపోతారు, చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు, రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే, రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ప్రకటించినా కూడా అవన్నీ కూడా ఓట్ల కోసమే తప్పితే పేదల కోసం కాదనేది వాళ్ళే చర్చించుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కాబట్టి మల్లికార్జున రెడ్డి గారే కాదు, ఇంకా చాలా మంది కూడా వస్తారని చెప్పేసి బహిరంగంగా చర్చ జరుగుతూ ఉంది. అదే మల్లికార్జున రెడ్డి గారు మామూలుగా వైసీపీలోకి వచ్చింది, కొన్ని డిమాండ్లు కూడా జగన్ గారి ముందు పెట్టబోతున్నారని సమాచారం ఉంది. అవి ఎటువంటి డిమాండ్లు అయి ఉండొచ్చు? అవి జగన్మోహన్ రెడ్డి గారి ముందు పెడతారు. అవి తప్పుకోకుండా పార్టీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకుంటారు. ఆయన నిర్ణయం అందరికీ శిరోధార్యం. సార్, కొన్ని వార్తలు బాగా వస్తున్నాయి, ఆయన తమ్ముడికి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని అడుగుతున్నారని తెలుసు. అటువంటి వాటికి ఏమన్నా తావుందా? అవన్నీ కూడా అదే చెప్తుంది నేను. జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటినీ పరిగణలోకి తీసుకుని పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఆయన నిర్ణయం శిరోధార్యం అందరికీ కూడా. అదే ఈ కడప జిల్లా నుండి వస్తున్నారు, అదే కానీ వివిధ జిల్లాలో ఉన్న ప్రధాన నాయకులు కూడా వస్తారని, అటువంటి ఏమైనా ఉన్నాయి? ఆ నాయకులు ఉంటే ఎవరెవరు వస్తున్నారు కూడా? పేర్లు చెప్పడం సబబు కాదు. నేను ఇందాకే చెప్పాను, నేను మల్లికార్జున రెడ్డి గారికి కాదు, చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఆకర్షితులై రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పేద ప్రజలకి ఏదైనా మేలు జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే జరిగింది అనే విషయాన్ని గమనించి గుర్తించి చాలా మంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు. వస్తారని చెప్పేసి బహిరంగంగా చర్చించుకున్నారు అమరావతిలో. కాబట్టి వస్తారని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నాను. నేను అయితే ఈయన రావడం ఓకే, మీరు స్వాగతిస్తున్నారు. ఇలా రావడం పట్ల పార్టీకి ఉపయోగం, ఆయనకి ఉపయోగం ఏ విధంగా ఉండబోతాయి తాజా పరిణామాలు? అన్నింటిని పార్టీ బలోపేతం అవుతుంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇంకా మిగతా విషయాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటారు. అది ఒక పక్క నాయకులు అధికారంలో ఎమ్మెల్యేగా ఉన్న నాయకులు రావడం, మరో పక్క సీనియర్ నాయకులు, అది కూడా ప్రాబల్యం ఉన్న నాయకులు వంగవీటి రాధా అటువంటి వాళ్ళు వెళ్ళిపోవడం, దాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ఇప్పుడు సీటు విషయంలో పార్టీ అన్ని విధాలకు కూడా చర్చించి ఆయనకి సీటు ఇస్తానికి సిద్ధమైనా కూడా మరి ఎమ్మెల్సీ ఇస్తాన్నారు, ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్నారు. కానీ ఆయన చెప్పినట్లు జరగాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ ఆయన ఏదైతే చెప్పారో ఆంక్షలు ఉంటాయి, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్న నియంతృత్వం అని చెప్పేసి, వాళ్ళ దగ్గర ఉన్నంత నియంతృత్వం మా పార్టీలో లేనే లేదు. అసలు నియంతృత్వం లేనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారంత స్నేహపూర్వకంగా ఉండే నాయకుడిని ఇప్పటి వరకు మనం ఎక్కడ కూడా చూడలేదని చెప్పేసి మాత్రం నేను గట్టిగా చెప్పగలను. కేవలం బురద చల్లటం కోసం తెలుగుదేశం నాయకులు ఈ విధంగా మాట్లాడుతున్నారు తప్పితే వేరేది కాదు. ఆయన వ్యక్తిగత కారణాలతో వెళ్ళిపోయాడు. ఈ విధంగా చూసుకుంటే ఎటువంటి ఆంక్షలు వైసీపీ నాయకులపై పెట్టదు. అదేవిధంగా చూసుకుంటే వచ్చే ప్రతి నాయకుడు కూడా వైసీపీ స్వాగతిస్తుంది. చూసుకున్నట్లయితే రాజంపేట ఎమ్మెల్యే మరి కాసేపట్లో వైసీపీ జగన్ సమక్షంలో చేరబోతున్నారు తన నివాసం వద్ద. గత కొన్ని రోజులుగా కూడా వైసీపీ సమక్షంలో చేరబోతారని తెలిసింది. ఆ రాజంపేట మల్లికార్జున రెడ్డి గతంలో కూడా ఎన్నోసార్లు పార్టీ మారుతారని సమాచారం కూడా ఎట్టకేలకి ఈ రోజుకు ముహూర్తం ఫిక్స్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. రైట్, థాంక్యూ విజయ్ కుమార్.